దూరం పెడితే మంచిది. మీరు అలర్జీ వస్తాను, గొంతులో పోస్తాను, తుమ్ములు ఎక్కువ అవుతాను. వెంకటస్వామి రెడ్డి అన్న, భానుప్రకాష్ రెడ్డి అన్న, హరినాథ్ రెడ్డి అన్న, శివారెడ్డి అన్న, గంగిరెడ్డి అన్న, శేఖర్ రెడ్డి అన్న. యువత వాళ్ళంతా యువత కాదు. ఇల్లు పానే చాలా చాలా ఉంటున్నారు పెట్టి నీకోసం చాలా కూడా పెట్టాను. శేఖర్ రెడ్డి అన్న, గణేష్, లక్ష్మణ్, ప్రతాప్, వేమకుమార్, వేమానంద్, వేమకుమార్ అన్న, వేమానంద్ అన్న, ఆంజనేయులు అన్న, హరి అన్న, రాజేష్ అన్న, చింతలప్ప, రఫీ అన్న, కక్కయ్య అన్న, అన్న, దొడ్డెప్పన్న, బీదొడ్డెప్పన్న, రవి అన్న, బీదొడ్డెప్పన్న, వెంకటరమణ, దేవా అన్న, దేవా, మంజన్న, నాగప్పన్న, అన్నోళ్ళు అన్నోళ్ళు నాయుడు ఇంకెవరైనా ఉన్నారా? చూడుకోకూడదని ఇంకా అంతేనా? అంత చలం గుడ్లపల్లి కదా. కొంచెం చలపుకుంటపల్లి గ్రామంలో అదే రంగ పందలకుంట, జౌకుల 3 గ్రామాల్లో కలిపి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆనంద్ రెడ్డి గారికి, ఇంకా చాలా మంది, నూర్ మహమ్మద్ ఆయన నూర్ ఖాన్ గారికి, దీనికి చొరవ చూపినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నర్సిరెడ్డి గారికి, హరి గారికి, అదే రంగా సోదరుడు గంగిరెడ్డి అన్న గారికి, శ్రీనివాస్ గారికి, సోదరుడు గోవర్ధన్ గారికి,
మొన్న ఎంపీటీసీలో కంటెస్ట్ చేసింది కదా ఈయన. సర్పంచ్. సర్పంచ్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతుతో పోటీ చేసినటువంటి సోదరుడు శ్రీనివాసులు గారికి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా నర్సిరెడ్డి గారికి అదేవిధంగా మొదటి నుంచి కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కొద్ది మేరకు వెనకబడే ఉంది. ఈ చేరికలతో ఖచ్చితంగా ఒక నూతన ఒరవడి మొదలవుతుంది ఈ గ్రామంలో అని చెప్పేసి బలంగా నమ్ముతాను. బలోపేతమే కావడం కాదు, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు కూడా చెప్తాను, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఇక్కడ గెలిచేది కూడా తెలుగుదేశం అభ్యర్థి. ఎక్కడ అనుమానం పెట్టుకోవద్దండి. వచ్చే 5 ఏళ్ళు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేయడానికి అందరినీ కలుపుకొని పోతాం. ఎక్కడ కక్ష సాధింపులు కూడా పెట్టుకోము. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు ప్రాంత అభివృద్ధి ఆలోచనతో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏ నమ్మకంతో అయితే ఈ రోజున మీరు అందరూ కూడా మద్దతు తెలుపుతూ తెలుగుదేశంలో పార్టీలకు చేరుతున్నారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయం. మీ గౌరవాన్ని కానీ, మీ ఆలోచనను కానీ, మీ గ్రామ అభివృద్ధిని కానీ విస్మరించమని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజెప్పుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చాలా ప్రధాన భూమికి పోషించినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతాను.